హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సండే చేపల పులుసు పెట్టాను కదా, ఒక 4 పీసెస్ ఎక్కువైపోతే వద్దు ఉంచాను అన్నారని 4 పీసెస్ పక్కన పెట్టేసండి ఫ్రిడ్జ్లో. అవి ఈరోజు పులుసు పెడుతుంది అనమాట. మామిడికాయ ఆర్డర్ చేశాను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో. మామిడికాయ మొన్న వేసుకోలేదు కదా, మామిడికాయ చేపల పులుసు చాలా బాగుంటుంది కదా అనేసి మామిడికాయ ఆర్డర్ చేశాను. చేపల పులుసు అయితే పెడుతున్నాను. ఈరోజు అయితే మిక్సీ చేయకుండా ముక్కలు కోసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మొన్న మిక్సీ చేశాను కదా, ఇప్పుడు ఈరోజు ఇలాగా కొంచెం మారుద్దాం, టేస్ట్ మారుతుందని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు కోసాను. మిక్సీ చేయకుండా వేసేసాను. కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆవాలు వేసి కొంచెం చిట్టపట్టమన్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసాను. అవి బాగా వేగాక ఇప్పుడు కొంచెం నీసు వాసన ఉండకుండా ఉంటుంది. కొద్దిగా, ఎంతో కాదు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొంచెం బాగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాక ఫిష్ అయితే డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను, కూలింగ్ తగ్గుతుందని చెప్పేసి. అయితే దీంట్లో సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. చింతపండు రసం తీసుకున్నాను, ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. చిన్న స్పూన్ అది. మేమైనా కారం ఎక్కువ తింటామని చెప్పాను కదా, చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది నెల్లూరు చేపల పులుసు అన్నమాట. నెల్లూరు చేపల పులుసు. ఉప్పు, కారం సరిపడినంత ఉప్పు, కారం వేసాను. వేసి చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం ఉప్పు, కారం, పచ్చి వాసన పోయేంత వరకు వేపేసాక ఆ తర్వాత చింతపండు రసం వేసేస్తాను. చింతపండు రసం ఇప్పుడు మనం పులుసు వేసాం కదా, ఇలాగా కట్టేసుకోవాలన్నమాట. కొంచెం పులుసు వేస్తాను. అది మరిగేసి ఇంత అవ్వినప్పటికి మనం ఫిష్ ముక్కలు వేసుకోవడానికి సరిపోతుంది అన్నమాట. మరీ తక్కువ వేసుకుంటే మనకు తినడానికి ఉండదు. ప్లస్ మా పిల్లలు చేపలు తినరు, అందుకని చెప్పేసి వాళ్ళకి కోడిగుడ్లు వేస్తాను పులుసులో. మా హస్బెండ్ నేను చేపలు తింటాం, వాళ్ళు కోడిగుడ్లు తింటారు, అందుకనే కోడిగుడ్లు కూడా ఉడకబెట్టాను. పులుసు మరిగాక ఫిష్ వేసేసాక కూర కట్టేసి ముందు కోడిగుడ్లు వేస్తాను. ఇంకా చుక్కకూర పప్పు చేస్తాను. మా అమ్మాయి కోడిగుడ్డు కూడా డౌటే, తింటుందో తిందో. ఇంకా అందుకని చుక్కకూర పప్పు ఉంటే ఇంకేం అక్కర్లేదు, ఇంకా పప్పు ఉంటే ఇష్టంగా తినేస్తుంది. అయితే పులుసులోని పౌడర్ వేస్తాను కదా నేను, పులుసు మరుగుతుంది అందుకని ఈ పులుసు పౌడర్ వేస్తున్నాను. పులుసు పౌడర్ వేసాను. ఇంకొక 5 మినిట్స్ మరిగాక అప్పుడు చేప ముక్కలు వేస్తాను. అంతే, మరిగిపోయింది. చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను. అన్నీ మధ్యలో రౌండ్గా ఉన్న ముక్కలే, ఎందుకంటే ఫ్రై చేద్దామని అనుకున్నాను, కానీ మా హస్బెండ్ పులుసు పెట్టామన్నారు మామిడికాయ వేసి. ఇంక అందుకని చెప్పేసి ఫ్రై చేయకుండా మామిడికాయ వేసి పులుసు పెట్టేసుకున్నాం. కొంచెం మరిగాక కొంచెం కొత్తిమీర ఉన్నది వేసేస్తాను. వేసేసి కోడిగుడ్లు కూడా ఉడికిపోయి అవి తొక్కలు తీసేసి ఒలిసేసి పక్కన పెట్టుకున్నాను. ఆ కోడిగుడ్లు కూడా కూర ఇంకా అయిపోతుంది అనిపించుకొని ఆ కోడిగుడ్లు కూడా వేసేస్తే మన చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. నేను చేపల పులుసు ఎలా చేశాను, మీరైతే ఎలా చేస్తారు? నేనైతే ఇలా చేస్తాను, మొన్న చేసినట్టు చేస్తాను, మామిడికాయ వేసి ఇలా చేస్తాను. ఇది నెల్లూరు స్టైలు. మన ఆంధ్ర స్టైల్ వేరు ఉంటుంది, ఇది నెల్లూరు స్టైలు చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. పులుసు అయితే మరుగుతుంది. కోడిగుడ్లు కూడా వేసేస్తాను, అంతే అయిపోయింది. ఇప్పుడు చుక్కకూర పప్పు రెడీ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయింది. గుడ్లు అయితే వేసేస్తున్నాను. కోడిగుడ్లు వేసేసి ఒక 1 మినిట్ ఉంచేసి కట్టేస్తాను. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. నా చేపల పులుసు ఎలా చేశాను, బాగుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఫేస్బుక్ కూడా ఫాలో చేయండి. ఫేస్బుక్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, అది కూడా ఫాలో చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.